అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. గమనించాలి ప్రియులారా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారంట. ఇక్కడ చిన్న తేడాను మనం గమనించాలి. ధనం చెడ్డది కాదు, ధనాశ చెడ్డది. ధనం చెడ్డది కాదు, ధనాశ చెడ్డది. అంటే తేడా ఏంటంటారు? చూద్దాం మనం. ఇక్కడ ధనాపేక్ష వేరు, ధనము వేరు. ఇక్కడ ధనము సమస్త కీడులకు మూలం కాదు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనానికి ధనాపేక్షకి చాలా తేడా ఉన్నది. ధనం మూలం ఇదం జగస్త్ అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటుంటారు. అన్ని అఘాయిత్యాలకు డబ్బే కారణం అని చెప్పి డబ్బుని నిందించడం మంచిది కాదు. డబ్బు పట్ల జబ్బు పడేంత వ్యామోహం నీకు అరిష్టమవుతుంది. ఆశ్చర్యం వల్ల ప్రియులు గమనించాలి, ఈ యొక్క ఐశ్వర్యం వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ధనము వేరు, ధనాశ వేరు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఐశ్వర్యం వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అవేంటో మనం ఈరోజు ధ్యానం చేసుకుంటా ముందుకు వెళ్ళిపోదాం. ఒక 7 పాయింట్లు నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ధనాశ వేరు, ధనం వేరు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, సామెతల గ్రంథం మనం చదివినట్లయితే జాగ్రత్తగా 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం మనం చూసినట్లయితే 7-8 వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉన్నదంటే, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని అబద్ధంలో నాకు దూరంగా ఉంచుము. పేదరికమైన ఐశ్వర్యం నాకు దయచేయకము. తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఇది చాలా అద్భుతమైనటువంటి సత్యం. ఇక్కడ ధనం, ఈ యొక్క ధనాశ అనేటువంటిది దేవుని కూడా పక్కన పెట్టేసేలా చేస్తుంది. దీనిని మనకిచ్చినటువంటి దేవుని సహితం మరిపించేసేటువంటిదిగా మరి శక్తి దానికి ఉన్నది. దేవుని స్థానంలో నుంచొని మనతో కూడా వంగబెట్టి వందనాలు చేయించుకుంటుంది. జాగ్రత్త. ధనాశ, ధనం మీద ఆశతో చాలా మరి భయంకరమైన పరిస్థితులు దిగుజారిపోతుంటుంటారు. మత్తయి సువార్తలు కూడా మనం గమనించినట్లయితే మొట్టమొదటి ఏం చేస్తుందంటే, ఈ ధనాశ అనేటువంటిది దేవుని మర్చిపోయేలా చేస్తుందంట, డబ్బు మీద వ్యామోహంతో. అలాగే మత్తయి సువార్తలు మనం గమనించినట్లయితే 13వ అధ్యాయం 22వ వచనం మనం చదివినట్లయితే, ముండ్ల పొదలలో విత్తబడినటువంటి వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును. గమనించాలి, ఇక్కడ ఏ రూట్లో వెళితే తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతాను అనేటువంటి ఆలోచించేటువంటి వారికి, ధన వ్యామోహం కలిగినటువంటి వారికి వాక్యం ఎక్కదు. ధన వ్యామోహమే, ధనాశే ఆ ముండ్లకంపై వారిని ఏం చేస్తుందంట, ఆత్మీయ జీవితాన్ని అణచివేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 1, ధన వ్యామోహం దేవుణ్ణి మర్చిపోయేలా చేస్తుంది. నెంబర్ 2, ధన వ్యామోహం వాక్యాన్ని అణచివేస్తుంది. నెంబర్ 3 ఏం చేస్తుందో ఇక్కడ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ. చాలా అద్భుతమైనటువంటి విషయాలు 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సంతుష్టి సహితమైన భక్తి, దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోంచి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రమును గలవారం అయ్యుండి తృప్తి పొందుదాము. ధనవంతులగుట అపేక్షించేవాడు, గమనించాలి, ధనవంతులగుటకు అపేక్షించేవాడు. ధనము తప్పు కాదు, ధనాశ తప్పు అనమాట.
అలాగ ధన ఆశ తోటి ఎవరైతే ముందుకెళ్తారో వారు శోధనలో, ఊరిలో, అవివేక ఉయుక్తములను, హానికరములైనటువంటి అనేక దురాశలలోను పడతారంట. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేస్తాయంట. 10వ వచనం కూడా చదువుదామా? 1 తిమోతి 6:10 ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తాము పొడుచుకున్నారు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వీళ్ళు గమనించాలి, ధనాశ అనేటువంటిది శోధనలోను, ఊరిలోను పడేస్తుందంట. బైబిల్ గ్రంథంలో మనం గెహాజీ గురించి చూసినట్లయితే అందరికీ తెలుసు కదా. గెహాజీ గురించి ధనాశకు పోయి ధన్యత పోగొట్టుకున్నాడు, లేని జబ్బును కొని తెచ్చుకున్నాడు. 2వ రాజుల 5వ అధ్యాయం మీరు చదువుకోండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఈ స్టోరీ అంతా ఉంటుంది. ధనాశ కలిగింది, ధన్యతను కోల్పోయాడు. కాబట్టి ఈరోజు నీ వాక్యం వింటున్నా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ధనం పట్ల వ్యామోహాన్ని విడిచిపెడదాం. మనం అంతా కూడా ధనం పట్ల ఆశని విడిచిపెడదాం. డబ్బు చెడ్డదనద్దు, ధనం వేరు, ధనాశ వేరు. ధనం సంపాదించుకోవడం తప్పు కాదు, ధనాశ వేరు అన్నమాట. దాని మీద ఆశపడి ఉండటం. ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయం 4వ వచనం మనం చదివినట్లయితే, మార్కు సువార్త 10వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన మాటలకు శిష్యులు విషయమేమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకించువారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం. ధనాశ ఒకరిని దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది. ఎవడను సిరికిని దేవునికి దాసుడిగా ఉండలేడు. సిరి కావాలంటే దేవుని వదులుకోవాలి, దేవుడు కావాలంటే సిరితో మరి దేవునితో పాటు సిరిని కూడా నీ వెంట ఉంటుంది. దేవుడు కావాలంటే దేవుని హత్తుకుంటే దేవుడి వెంట సిరి నీ వెంట వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నెంబర్ 1 ధనాశ దేవుని మర్చిపోయేలా చేస్తుంది. నెంబర్ 2 ధనాశ యొక్క ధన వ్యామోహం వాక్యాన్ని అణచివేస్తుంది. నెంబర్ 3 ధనాశ శోధనలోను, ఊరిలోను పడవేస్తుంది. నెంబర్ 4 ధనాశ ఒకనిని దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఆయన మాటలకు శిష్యుల విషయం ఉంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకించేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించి ఎంతో దుర్లభం, ఎంతో దుర్లభం అంట. కాబట్టి ఎవడు కూడా సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు. సిరి కావాలంటే సిరి దేవుని వదులుకోవాలి, దేవుడు కావాలంటే దేవునితో పాటు సిరి కూడా నీ వెంటే వస్తుంది అంటే. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. ఐదవదిగా మనం గమనించినట్లయితే ప్రియులరా, ధనాశ గలవానికి ఆందోళన అధికంగా ఉంటుందంట. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే, ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువగుదురు, కన్నులారా చూచుటయేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? గమనించాలి. ఇప్పుడు ధనాశ అంటే ధనం పట్ల వ్యామోహం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఇక్కడ ధనాశ అనేటువంటిది ఒకరిని దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది. ఎవడు కూడా సిరికి దేవునికి కూడా దోసలుగా ఉండలేరు. సిరి కావాలంటే దేవుని వదులుకోవాలి, దేవుడు కావాలంటే దేవునితో పాటు సిరిని కూడా నీ వెంట వస్తుంది. దేవుడు ఎక్కడుంటే సిరి అక్కడ ఉంటుంది. నెక్స్ట్ 5వ పాయింట్గా మనం చూసినట్లయితే ప్రియులరా, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో, ఆస్తి ఎక్కువైన ఎడల దానిని భక్షించి వారును ఎక్కువదురు, కన్నులారా చూచుటయేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏమిటి? గమనించారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ప్రసంగి 5:11 ప్రకారం ధనాశపరుడు అరమరిక లేకుండా అట్టే కష్టపడి పోగు చేసుకుంటాడు. చెరువు నిండితే కప్పలు చేరినట్టుగా వీనికి సంపాదన ఎక్కువయ్యే కొద్దీ దానిని తినేటువంటి వారు చుట్టూ చేరతారు. నా సొమ్మంతా వారు తింటున్నారని చెప్పి ఏడుపు తప్ప
నోరు పడిపోయి చేతులు ఉడిగినటువంటి ఆ, చందములా అయిపోతుంది వాని యొక్క జీవితం పరిస్థితి అంతా కూడాను. కాబట్టి ధనాశ గలవానికి ఆందోళన కూడా అధికం ఎక్కువ అవుతుంది. ఇది గమనించాలి. ప్రసంగి గ్రంథం 5:12 మనం చూసినట్లయితే, కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర నుందురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనమ సమృద్ధి చేత నిద్ర పట్టదు. ధనాశవానికి నిద్ర పట్టనియదు. ఆ? పచ్చడి మెతుకులు తిని కష్టపడేటువంటి కష్టజీవి అయినటువంటి ఒకనికి రాజు 1000 బంగారు నాణేలు ఇస్తే ఆ రాత్రి వానికి నిద్రే పట్టలేదంట. ఎవరు దొంగలిస్తారని చెప్పి 33 చోట్ల మార్చి మార్చి దాచిపెట్టాడంట నిద్ర లేకుండా. హల్లెలూయా. నెక్స్ట్ 7వ పాయింట్ మనం చూద్దాం ప్రియులారా. ప్రసంగం 5:13 సూర్యుని కింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని. అదేమనగా, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. ధనాశ ఒకరిని నాశనం చేస్తుంది. తన తల్లిదండ్రులు పొలం సంపాదిస్తే ఇచ్చేటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. సంపాదించే పిల్లలకు మంచిదే. అలా సంపాదించినటువంటి పొలాన్ని దానిని కౌలుకిచ్చి పట్నం వెళ్ళి ఎక్కువ డబ్బులు సంపాదించుకుందాం అనుకొని ఆ కొడుకు శవమై తిరిగి వచ్చాడంట. వింటున్నారా? ధనాశ ఒకరిని నాశనం చేస్తుంది. ఎందరో ధనవంతులు తమ యొక్క హృదయాన్ని, తన యొక్క ధనాన్నంతా కూడా మరి ఎక్కడ పెడతారండి? హల్లెలూయా. కార్గిల్ నుంచి ప్రభుని శిరస్సుగా ధరించుకొని దైవరాజ్య నిర్మాణంలో కీలక పాత్రలు పోషించారు. హల్లెలూయా. దేవుడు ముందు ధనం తర్వాత. వింటున్నారా? దేవుడు ముందు ధనం తర్వాత. కాబట్టి ఈ యొక్క 7 లక్షణాలు నేను ఒకసారి చెప్పి నేను ఈ యొక్క వర్తమానాన్ని ముగించాలనుకుంటూ ఉన్నాను. ప్రియులు గమనించాలి, ధనం చెడ్డది కాదు, ధనాశ చెడ్డది. ధనాశ దేవుని మర్చిపోయేలా చేస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, ధనాశ దేవుని వాక్యాన్ని అణచివేస్తుంది. నెంబర్ 3, ధనాశ శోధనలోని ఊరిలోని పడవేస్తుంది. నెంబర్ 4, ధనాశ ఒకరిని దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది. నెంబర్ 5, ధనాశ గలవానికి ఆందోళన అధికం. ధనాశ గలవానికి నిద్ర పట్టదు. ధనాశ ఒకరిని నాశనం చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మరి యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్.